వినాయక చవితి పండుగ అంటేనే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా జరుపుకుంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వివిధ రకాల గణపతి ప్రతిమలు ప్రతిష్టారు. వెరైటీగా ఉండాలని డబ్బులకు వెనుక ముందు చేయక లక్షలు ఖర్చు పెట్టి వినాయక పండుగను జరుపుకుంటారు. అలానే కరీంనగర్లో కూడా వెరైటీ థీమ్స్తో సుమారు 15 లక్షల రూపాయలు వెచ్చించి కేవ్స్ థీమ్స్తో వినాయకుని మండపాన్ని వేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అందరిలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని ఈసారి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ నుంచి మండపం వేసేవారిని తీసుకువచ్చి గుహల్లో వినాయకుడు కొలువు తీరినట్లు థీమ్స్ను ఏర్పాటు చేశారు. దీనికి గాను 15 లక్షల రూపాయలకు ఖర్చు పెట్టామన్నారు. ఖర్చు కోసం కాకుండా కొంచెం వెరైటీగా ఉండాలని ఈ మండపాన్ని వేయించామన్నారు. దీన్ని వేయడానికి సుమారుగా నెల రోజులు టైం పట్టిందన్నారు. సందీప్ రెడ్డి మా బ్రదర్ యశ్వంత్ రెడ్డిది ఇదంతా ఆర్గనైజ్ చేసేది. గత 25 years నుంచి మేము ఇక్కడ వినాయకుడిని పెడుతున్నాము. అంతకుముందు మా తాతయ్య వాళ్ళందరూ చేస్తుండే. ఇప్పుడు అది మా అన్నయ్య టేక్ ఓవర్ చేసుకొని చేస్తున్నారు. ప్రతిసారి రెగ్యులర్ గా పెడుతున్నాం. ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఈ కేవ్ థీమ్ తోటి ముందుకు వచ్చినాము. దీన్ని స్పెషల్ గా రామోజీ ఫిలిం సిటీలో మన ఫిలిం సెటప్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని పిలిపించి ఇదంతా చేపించాము. ఆల్మోస్ట్ ఒక 20 days పట్టింది. ఖర్చు అంటే 10 lakhs అవుతున్నది. ఇక మనం స్పెషల్ విగ్రహం కూడా ఇక్కడనే చేపించినాము. కరీంనగర్ లో ఇక్కడ విగ్రహం చేపించడం చాలా తక్కువ, రేర్ ఇది. అందులో మన కొలువైన శివుడు పైన వినాయకుడు ఉండడం విశేషం. ఇలాంటి వినాయకులు రాష్ట్రంలో ఇది ఒకటి మాత్రమే ఉంటుందన్నారు. మండపం వేయడమే కాకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలతో పాటు కుంకుమార్చనలు, అన్నదానాలు కూడా చేస్తామన్నారు. ఈ వినాయకుడిని చూడడానికి జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల వాళ్ళు కూడా భారీగా వస్తున్నారు. గుహల్లోకి వెళ్ళి శివుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తున్నాడు. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ గణపతిని చూడాలనుకుంటే కరీంనగర్లోని వాణినగర్కు ఇచ్చేయండి. ఇక్కడ థీమ్స్తో వినాయకుడిని మీకు దర్శనం ఇస్తాడు. మనం పోయినసారి ఒక కాన్సెప్ట్లో మొత్తం ప్యూర్ మట్టిలో చేసేసాము. ఈసారి కొంచెం మట్టిలో మిక్స్ చేసి, ఎందుకంటే క్రాక్స్ వస్తున్నాయని మట్టిలో కొంచెం పిఓపి టచ్అప్ చేసి చేయించాము. ఈ గుహ అనేది మేము ప్లాన్ చేసింది ఎందుకన్నమాట అంటే, పిల్లలకి ఇప్పుడున్న చిన్న యువతరానికి తెలియడానికి అసలు గుహలు అనేటివి చాలా తక్కువైపోయాయి కాబట్టి అలా యువతరానికి తెలియడానికి కోసం ఇట్లా చిన్న ప్లాన్ చేసాము. గత 20 days నుండి ఇవి మేము అంటే 2 monthsకి వెళ్ళి ప్లానింగ్ లో ఉండే, తర్వాత అందరు లేబర్ని అందరినీ షెఫ్లింగ్ లో దొరకబట్టేసరికి మాకు కూడా టైం పట్టింది. కొంచెం అంటే బడ్జెట్ పరంగా కూడా మాకు ఎక్కువ అయింది. అంటే చాలా టైం తక్కువ ఉండట్లా, లేబర్ ఎక్కువ పెట్టేసి మేము చేసేసరికి చాలా టైట్ అయింది మాకు కూడా. శివలింగం మోడల్లో కాన్సెప్ట్ లో చూసాము. అంటే గుహ అంటే ముందు అట్లా ధర్మ శివ ఉంటుంది కాబట్టి దాని లెక్క ప్లాన్ చేసి పెట్టేసాము. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా సెట్ ఇట్లా మొత్తం ఇట్లా గుహలా చూడడం ఫస్ట్ టైం ఇది. అయితే ఈ కరీంనగర్లో ఎప్పుడు ఇటువంటి చూడలే, ఎప్పుడు ఇటువంటి ఏసీరో వేయలేదు కూడా తెలియదు, కానీ ఇటువంటి అయితే ఫస్ట్ టైం చూసుడు. శివుని గుహ ఉంటుంది చూడు, సేమ్ అట్లుంది మంచిగా. సేమ్ చూస్తే డైరెక్ట్ చూస్తే ఒక గుహనే అనుకుంటారు.